జనగామ మున్సిపల్ ఎన్నికలను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున క్యాంపెయిన్ చేస్తున్నారు. కాంగ్రెస్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమంటున్న పల్లా రాజేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తుది దశ చేరుకుంది. అన్ని పార్టీలు కూడా విస్తృతమైన ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ పాత మున్సిపాలిటీ. జనగామకు సంబంధించి మాత్రం ఇక్కడ స్థానికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ దాని మీద బీఆర్ఎస్ జెండా ఎగిరేయాలని ప్రయత్నం చేస్తున్నారు. గడప గడపకు తిరగడంతో పాటు చాలా ఒక పక్క ప్రణాళిక ప్రకారం అభ్యర్థుల ఎంపిక కానీ చేస్తూ ముందుకెళ్తున్నారు. మరొక 2 రోజుల్లో ప్రచారం ముగిన నేపథ్యంలో ప్రచారం ఎలా కొనసాగుతుంది, ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో ఎమ్మెల్యే గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు ఇప్పుడు అంటే ఒక వారం రోజుల నుంచి చూస్తున్నారు కదా, ప్రజల్లో ఎటువంటి స్పందన కనిపిస్తున్నది, ఏమంటారు? మేము మున్సిపల్ ఎన్నికలకు ఇవాళ అధికార పార్టీతో ధీటుగా మేము ప్రిపేర్ అయి ఉన్నాం. దరిదాపుగా 30 సీట్లు ఉంటే 27 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్కి ఇచ్చి ప్రచారంలో ఇప్పటికే ఆల్మోస్ట్ 90% వార్డ్స్లలో ప్రచారం అయిపోయింది. మా ప్రచారంలో భాగంగా కూడా ప్రజలు అడిగిన వాటికి మేము సమాధానం చెప్తున్నాం. జనగామ అభివృద్ధి కోసం, పట్టణ అభివృద్ధి కోసం ఇంతవరకు ₹1 కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలే. జనగామ పట్టణంతో పాటు 140 ఇతర పట్టణాలకు కూడా 2 సంవత్సరంలో 3 నెలల్లో ₹1 కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలే. అది వారి దృష్టిలో వాళ్ళే అడుగుతున్నారు. 1 మీటర్ రోడ్ వేయడం కానీ, జానెడు మోరీ కట్టడం కానీ, కొత్త చెట్టు పెట్టడం కానీ, కొత్తగా సెంట్రల్ లైటింగ్ రావడం కానీ, ఉన్న లైట్లు వెలుగుతలేవు, చెట్లకు నీళ్ళు పోయట్లేదు, కొత్త రోడ్లు రాలేదు. కాబట్టి వాళ్ళ యొక్క పట్టణాభివృద్ధి కోసం వాళ్ళు ఏం చేయలేదని చాలా క్లారిటీగా ఉన్నది. రెండో అంశం, ఇవాళ జనగామ జిల్లాని మాయం చేద్దామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న చిన్న జిల్లాలను చేసిండ్రు కేసీఆర్ గారు. కాబట్టి సిరిసిల్ల, సిద్దిపేట, జనగామ లాంటి జిల్లాలో మాయం చేసి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1, 2 ఉంచుదామని చెప్పేసి మహబాద్ పార్లమెంటు ప్లస్ ఇదొకటి వరంగల్ ఉంది కాబట్టి మిగతా జిల్లాలు మాయం చేద్దామని 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి ఇచ్చినామని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు. అది ఈ యొక్క ప్రజలు బాగా నెగిటివ్గా తీసుకున్నారు. మా జనగామను జిల్లాను మాయం చేస్తే ఈ జనగామ జిల్లా నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీని మాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. రెండవ అంశం. మూడో అంశం, కాంగ్రెస్ పార్టీ చెప్పిన అంశాలు పట్టణాభివృద్ధికి పైసలు ఇవ్వకపోవడం, ఉన్న జిల్లాను మాయం చేద్దాం అనుకోవడం, 2500 ఇస్తామని ఇవ్వలే, 4000కు పింఛను ఇస్తామని చేయలే, ఒక పింఛను కొత్తది ఇవ్వలే, కొత్త డబుల్ బెడ్రూమ్లు ఇంతవరకు ఇక్కడ ఉన్న వాటిని కూడా 530 డబుల్ బెడ్రూమ్లు అంటే కూడా ఎవరు కూడా అలాట్ చేయలేదు. కాబట్టి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా మెజార్టీ మున్సిపాలిటీలు గెలుస్తామనే విశ్వాసం ఉంది. జనగామ, చేర్యాల 2 ఇక్కడ గెలుస్తామనే విశ్వాసం మాకున్నది. ఇది పల్లా రాజేశ్వర్ గారు చెప్తున్నారు. కేవలం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలతో హామీలు ఇచ్చినవి కూడా ఏది పూర్తి కావట్లేదు. గత ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్ తప్ప జనగామకు ఈ ప్రభుత్వం చేసింది ఏం లేదు. కాబట్టి ఈసారి ప్రజలు జనగామ మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగిరేసే విధంగా ఉంటుందని చెప్పేసి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ చెప్తున్నారు. వీడియో రామరాజుతో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, జనగామ.